సిద్దిపేట ప్రెస్ క్లబ్లో మరి ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీడియా సోదరులకు, వేదిక మీద ఉన్నటువంటి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మొన్న 2 రోజుల క్రితం నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడ గ్రామంలో ఏదైతే ఒక బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి యాదవ్ కులస్తుడు మరి మామిడ్ల యాదగిరి నాగలక్ష్మి గారి పైన అగ్రవర్ణ కులానికి చెందినటువంటి సందీప్ రెడ్డి అనే ఒక వ్యక్తి దాడి చేసినటువంటి ఘటనను నిరసిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నల్గొండ జిల్లాలో అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. ఈ 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికిను మా బడుగు బలహీన వర్గాలపైన అనేక దాడులు, అనేక హింసలు గురవుతూ ఉన్నాం. నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలలో జనరల్ మహిళా రిజర్వేషన్ వచ్చినటువంటి స్థానానికి మామిడ్ల యాదగిరి నాగలక్ష్మి అనే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ్ కులస్తుడు నామినేషన్ వేసినట్టు. అయితే ఆ జనరల్ స్థానంలో నామినేషన్ ఎట్లా వేస్తావు రాబాయ్, ఇది మాది అని చెప్పి సందీప్ రెడ్డి అని అగ్రవర్ణ కులానికి చెందినటువంటి వ్యక్తి మరి యాదగిరి గారిని కిడ్నాప్ చేసి ఆయనను ఒక రోజు పాటు మొత్తంగా కిడ్నాప్ చేసి నానా రకాల హింసలకు గురి చేసినాడని చెప్పి మరి వాళ్ళు వివరించడం జరిగింది. ఈ దారుణమైనటువంటి సంఘటన ఏంటంటే, ఆయనతోని సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మూత్రాన్ని బట్టి తాగించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. చెప్పడానికే సిగ్గుగా అనిపిస్తూ ఉంది. ఈ స్వతంత్ర భారతదేశంలో, రాజ్యాంగం అమల్లో ఉన్నటువంటి భారతదేశంలో ఒక అగ్రవర్ణ కులానికి చెందినటువంటి వ్యక్తి మా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పైన మూత్రం బట్టి తాగించడం అంటే ఎంత సిగ్గుచేటో మనం అర్థం చేసుకోవాలి. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉందని మేము అడుగుతూ ఉన్నాం. ఈ సంఘటన జరిగి దాదాపు 48 గంటలు గడుస్తూ ఉంది. ఈ రోజుకును ఈ సందీప్ రెడ్డి ఆయన అనుచరుల పైన ఎట్లాంటి యాక్షన్ లేదు. మరి సందీప్ రెడ్డి నామినేషన్ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఆయనను జిల్లా బహిష్కరణ చేస్తారా, రాష్ట్ర బహిష్కరణ చేస్తారా చేయాలి. లేని పక్షంలో మేము బీసీ సంఘాలుగా, ఎస్సీ, ఎస్టీ, దళిత సంఘాలుగా అందరం కూడా చలో నల్గొండ కూడా పిలుపునిస్తాము. ఒకవేళ మీరు పోలీస్ వారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పరంగా తీసుకునేటటువంటి చర్యలు తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ చేసి నగర బహిష్కరణ లాంటి చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా చలో నల్గొండ పిలుపునిస్తాం. బీసీ సంఘాలు అందరం ఏకమవుతాం. దళిత సంఘాలందరినీ కలుపుకొని ఖచ్చితంగా నల్గొండను దిగ్బంధం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. పోటీ చేయనిచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు ఈరోజు. అంటే ఒక బీసీ సామాజిక వర్గాలనే ఈ రకంగా అణచివేస్తూ ఉన్నారంటే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలను ఏ రకంగా అణచివేస్తారు మీరు? అంటే మా బహుజనులు మీకు ఎంతసేపు చెంచాగిరి చేయడానికే పనికొస్తారు తప్ప మేము రాజకీయ రంగాల్లో పోటీ చేయడానికి పనికిరామా? మరి ఈరోజు ప్రెస్ క్లబ్ వేదికగా నేను అడుగుతా ఉన్నా, బీసీ సామాజిక వర్గాలను, దళిత, ఎస్సీ, ఎస్టీ సోదరులందరినీ కూడా మీరు పాలేరులాగానే చూస్తూ ఉన్నారు. ఈ రోజుకును మేము పాలేరులం కాదు, మేము ఆ ఓటు కనుక మేము వేసుకుంటే మీకు కనీసం రోడ్ల మీద తిరిగేటటువంటి అవకాశం కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ